Hi students, welcome back to our channel LSRW Spoken English through Telugu. In this video, we are going to learn some spoken English sentences. అతడు ఎప్పటికీ మారాడు, కావాలంటే రాసి పెట్టుకో. ఈ సెంటెన్స్ని మరొకలా కూడా అనొచ్చు స్టూడెంట్స్. అతడు ఎప్పటికీ మారాడు, కావాలంటే రాసిస్తాను, ఇలా కూడా అనొచ్చు. ఓకేనా? రైట్. అతడు పరీక్షలు పాస్ కాడు, కావాలంటే రాసి పెట్టుకో. లేదా అతడు పరీక్షలు పాస్ కాడు, కావాలంటే రాసిస్తాను. అది ఎప్పటికీ జరగదు, కావాలంటే రాసి పెట్టుకో. లేదా అది ఎప్పటికీ జరగదు, కావాలంటే రాసిస్తాను. ఇలాంటి మాటలను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం స్టూడెంట్స్. ఓకేనా? రైట్. రాసి పెట్టుకో లేదా కావాలంటే రాసిస్తాను అనే మాటను ఇంగ్లీష్లో మార్క్ మై వర్డ్స్ అని అనాలి. ఓకేనా? రైట్. అతడు ఎప్పటికీ మారడు, కావాలంటే రాసి పెట్టుకో. హీ విల్ నెవర్ చేంజ్, మార్క్ మై వర్డ్స్. అతడు పరీక్షలు పాస్ కాడు, కావాలంటే రాసి పెట్టుకో. హీ డజంట్ పాస్ ద ఎగ్జామ్స్, మార్క్ మై వర్డ్స్. అది ఎప్పటికీ జరగదు, కావాలంటే రాసి పెట్టుకో. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్, మార్క్ మై వర్డ్స్. మీ ప్రాక్టీస్ కోసం కింద ఒక సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇచ్చిన సెంటెన్స్ని పైన ఉన్న స్ట్రక్చర్ని యూస్ చేసుకుంటూ ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి స్టూడెంట్స్. ఓకేనా? రైట్. వాళ్ళు అక్కడికి వెళ్ళరు, కావాలంటే రాసి పెట్టుకో. లేదా వాళ్ళు అక్కడికి వెళ్ళరు, కావాలంటే రాసిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు గెట్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.